నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు సహా చమురు కేంద్రాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్పై పదుల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో దాడులు ఇలాగే కొనసాగిస్తే ఇరాన్ భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో మనామాలోని సిత్రా ప్రాంతంలో 32 మంది గాయపడ్డారని బహ్రెయిన్ మీడియా తెలిపింది. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత చమురు ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాకో ఎనర్జీస్ తెలిపింది. షాయిబా చమురు కేంద్రం దిశగా వచ్చిన 4 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా సైనికులు బస చేస్తున్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని పేల్చివేశామని పేర్కొంది. ఇరాన్ క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడని వార్తలు రాగా అవి నిరాధారమని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అబుదాబిలో డ్రోన్ శిథిలాలు పడి 2 గాయపడ్డారు. ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ శకలాలు పడి ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడినట్లు తెలిసింది. బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరంగా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. అటు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్ సహా ఇతర నగరాల గగనతలంలో క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పలు చోట్ల క్షిపణి శకలాలు పడి కార్లు, ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ క్షిపణి దాడులను గగనతలంలోనే అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. మరోవైపు గత వారం తుర్కియే, సైప్రస్, అజర్బైజాన్లపై ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలను ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఖండించారు. ఇరాన్ భూభాగం నుంచి ఈ దేశాలపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేశారు. ఈ దాడులు ముందస్తుగా ప్లాన్ చేసిన నాటకం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్కు పొరుగు దేశాలకు మధ్య గొడవలు పెట్టడానికి శత్రువులే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తుర్కియే, సైప్రస్, అజర్బైజాన్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ఇరాన్ కట్టుబడి ఉందని బఘాయి పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అనేక దేశాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల లక్ష్యంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.